ఆంధ్రప్రదేశ్ మాల కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమించబడిన కొల్లాబత్తుల అప్పారావుని పలువురు అభినందించారు. ఆయనను తుని నియోజకవర్గం ఎస్సీ సెల్ నాయకులు కూరపాటి రఘు, లంకా సునీల్, నెమ్మది సత్యనారాయణ, బోరపాటి సత్యనారాయణ, బోరపాటి కిరణ్, ఎం అనిల్ మర్యాదపూర్వకంగా కలిసి తమ అభినందనలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ నాయకులు బంగారు సత్యనారాయణ, కడారి నాగేశ్వరరావు, ఎస్సీ సెల్ నాయకులు, మాజీ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు కూడా పాల్గొని తమ అభినందనలను తెలియజేశారు. విశాఖపట్నం జిల్లాలో అనకాపల్లి జిల్లా ఒక పోస్ట్ ఇవ్వడం కూడా ఈ రెండు వర్గాలకి కూడా చాలా ఆనందమైన విషయం. ఎందుకంటే చెప్పుకోనందుకు కథ పార్టీలు చేసే కానీ పదవులు ఇచ్చే కానీ దేనికి ఉపయోగపడకుండా ఇచ్చారు. ఆ పదవులు ఆ ఉపయోగం ఓన్లీ పదవి ప్రోటోకాల్ ఇచ్చారు, అంతే తప్ప ఉపయోగం లేదు. ఈరోజు అధ్యక్షుల వారు పదవి ఎలాగిచ్చారో గుర్తింపు కూడా ఆ రకంగా ఉంటుందని అప్పారావుకి ఉన్న పదవులందరికీ కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఎంతమంది కలిసి వచ్చినందుకు అప్పారావుకి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తునిలో ఎన్ని పనులు ఉన్నా సరే మేము పిలిచిన వెంటనే మా నాయకులు, మా పార్టీ 3 వర్గాల నుంచి వచ్చిన 2 వర్గాల నుంచి వచ్చిన నాయకులందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎంతతో నిధులు మా వరకే ఖర్చు పెట్టాలని అనుకుంటున్నాం. ఎందుకంటే గతంలో దీని మీద చట్టం కూడా చేయడం జరిగింది. ఆ చట్టం చేశారు తప్ప ఇంప్లిమెంటేషన్ అవ్వలేదు. దయచేసి ఏ అయితే నిధులు మా కేటాయించారో మా డెవలప్మెంట్కి తప్పనిసరిగా వాడతారని ఆశిస్తున్నాం. ముఖ్యంగా మరి రాబోయే రోజుల్లో ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకున్నట్లయితే ఇంకా కూటమి ప్రభుత్వం అవ్వచ్చు, లేదా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయకత్వంలో కూడా ఇంకా ముందుకి ఈ 2 వర్గాలని మాలా, మాదిగ మరియు రెల్లి ఈ 3 వర్గాలని కూడా మరి ఆర్థికంగా బలోపేతం చేయవలసిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరు లేరండి, ఇందులో చాలా తక్కువ. అందులో దీనికి కూడా సంబంధించినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా అటాచ్మెంట్స్ ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్ పాలసీలు కూడా. ఇవి కూడా త్వరలో మరి అప్పారావు మేము చెప్పుకున్నది ఏంటంటే మాలాంటి వాళ్ళని ఒక ఎంటర్ప్రెన్యూర్గా, ఒక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే అవకాశం కల్పించమని కోరుకుంటూ వీళ్ళకి మాత్రమే ఆ యొక్క గవర్నమెంట్ అతి ఉన్నతమైనటువంటి స్థానాలు, అతి ఉన్నతమైనటువంటి పదవులు కూడా అలంకరించి మమ్మల్ని ఎంతో అంత ముందుకు తీసుకువెళ్ళడానికి చెప్పేసి మాకు ఆ గవర్నమెంట్ మాకు ముందుకు వస్తుంది. మేము పుట్టపొడవ దగ్గర నుంచి కూడా 82 దగ్గర నుంచి కూడా మేము తెలుగుదేశం పార్టీలోనే పనిచేస్తున్నాం. ఈ పనిచేసిన కారణంగా ఎవరైతే పూర్వం నుంచి అన్ని విధాలుగా కష్ట నష్టాల్లో ఏ రకంగా పార్టీలకు తోడ్పడి పార్టీ విషయంలో చురుగ్గా పాల్గొని అన్నిటికీ ముందుకు ఎలా తీసుకెళ్తారో వాళ్ళని చక్కగా గుర్తించి వాళ్ళకి మంచి చక్కని పదవులు ఇచ్చి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఈ తెలుగుదేశం గవర్నమెంట్లో ఉన్నటువంటి అందరికి కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. మమ్మల్ని గుర్తించినందుకు మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత చక్కగా మాకు సహకరించినటువంటి కొల్లాబత్తుల అప్పారావు గారికి, లాజరబాబు గారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మాలలకి చేస్తాం, రెల్లులకి చేస్తాం. ఏదైతే మా వెనకబడినటువంటి జాతులు ఉన్నాయో మా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం చెప్పినా మన జాతి మనోగడిని కాపాడమన్నారు. ఈవేళ ఆ మహానుభావుడు ఉన్నాడు కాబట్టి ఆ రిజర్వేషన్లో మేము ఇవాళ డైరెక్టర్లుగా, చైర్మన్లుగా, ఎంపీపీలుగా, ఎమ్మెల్యేలుగా అవ్వమంటే రాజకీయ హక్కును కాపాడుకోమన్నారు కాబట్టి ఇల్లు పార్టీలో పనిచేస్తాం. అధికారికంగా పనిచేయను, కార్యకర్తగా పనిచేస్తాను. మా జాతికి న్యాయం చేస్తాం. తెలుగుదేశం పార్టీకి కృతజ్ఞత రుణం తీర్చుకుని 29లో మళ్ళీ సీఎం చంద్రబాబు నాయుడు రావడం నా వంతుగా కృషి చేస్తాను. ఎస్సీ కార్పొరేషన్ ఏ నిధులు వచ్చినా సక్రమంగా పనిచేస్తాం. అలా నిధులే కాదు, విద్యా విషయాల్లో కానీ, ఉద్యోగ విషయాల్లో కానీ నా వంతుగా బాబు గారు ఏవైతే బాధ్యతలు చెప్పారో తూచి తప్పకుండా పనిచేసి అర్హులైన వాళ్ళకి అందరికీ అందుబాటులో ఉంటూ అందరినీ సంతోషపడడానికి నా వంతుగా శ్రమించి కష్టపడతానని చెప్పి తెలియజేసుకుంటాను.